సుమారు ఒక 2000 ఎకరాలు అయితే ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ అని ఒకటి ఉండే. మ్యాక్సిమం ఉపయోగించి నేను రైతులు ఎవడమ్ముతామంటే కూడా అది కొనేసి ఎస్సీలకు పనిచేసినాను. కాబట్టి చందా అనే మాట లేకుండా నేను బతికాను. ఎవరి దగ్గర కూడా ఆ ఏరియాలో నా చేతికి ఇస్తామని మా దగ్గర ఎవరైనా వైశ్యుడు జనరల్గా ఈ రాజకీయ నాయకులకు ఇస్తుంటారు. నాకు తెచ్చిన అమౌంట్ను కూడా తిరిగి వాపసు ఇచ్చి నాకు ఓట్లేయండి తప్ప ఈ డబ్బు వద్దని పంపినటువంటి జీవితం నాది. విన్నావా? ఎవడన్నా డబ్బు గురించి ఇస్తే వద్దన్నట్టు ఉన్నారు, కానీ ఇస్తే కూడా వద్దని వాపసు పంపి ఇంకా ఎప్పుడు కూడా నాకు మీరు డబ్బు ఇవ్వద్దు, మీరు నాకు ఓటు మాత్రమే వేయాలి, మీరు ఆ విధంగా ఆశీర్వదించాలని వాళ్ళని కోరుకున్నా. అదే రకంగా నేను ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు వైశ్యులంతా బయటకు వచ్చి నా కోసం పనిచేసినారు, బ్రాహ్మణులంతా బయటకు వచ్చి నా కోసం పనిచేసినారు, పేదవర్గాలు అందరూ బయటకు వచ్చి నా కోసం పనిచేసినారు. అది నా జీవితం, అది ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం. అందుకనే నేను ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత బహుశా నేను అనుకుంటా నేను ఒక 6 నెలలు మనిషిని కాలే. నేను 6 నెలలు నేను మనిషిని కాలే. రెండోది ఆయన ఘాట్ దగ్గరికి ఎవ్రీ ఇయర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేకపోయినా నేను 100% వెళ్ళి నివాళులు అర్పించి దండం పెట్టి వస్తుంటాను. నేను నియతి మనకు ఖచ్చితంగా ఎథిక్స్ ఉండాలి. రాజకీయ నాయకుడు అంటేనే ఎథిక్స్ ఉండాలి, కానీ ఎవడుకున్నాయి ఇప్పుడు భ్రష్టు పట్టిన రాజకీయాలు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఆనాడు ఆయన పరిపాలన మరి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితిని నేను చూసా, అనుభవించా. నేను ఆ రోజుల్లో మీకు ₹2 కేజీ బియ్యం అనేది ఒక అద్భుతమైన, అదే అద్భుతం అంటే మహా అద్భుతం. ఆ రోజులలో పండుగలు చేసుకున్నారు. ₹2 కిలో బియ్యం అన్నా పటేల్ పట్టివైన విధానం రద్దు చేశాడు. తర్వాత మహిళలకు 9% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో, బీసీలకు 20% రిజర్వేషన్లు ఇచ్చాడు. అసలు ఆయన ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ లేదు. ఆయన స్కీముల మీదనే ఏ పార్టీ వాడైనా నడుపుతున్నాడు. అదే మార్చి ఏదైనా మారుతుంది. ₹2 కిలో బియ్యం అనేది తీసేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది కదా, మరి తీసేయలేదు కదా. అదేవిధంగా కేసీఆర్ వచ్చాడు, తీసేయలేదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, తీసేయలేదు. ఎవరు తీసేయలేరు ఆ స్కీమ్, ఎవరు తీసేయలేనటువంటి స్కీములు ఆయనే పెట్టిపోయాడు. ఇవాళ వాటి వల్లనే ప్రజలు ప్రభుత్వం భవిష్యత్తు. ఇప్పుడు అది కాదన్న, ఇన్ని మలుపులు అన్ని తిరిగిన బాటలో ఆయనకు అలా జరగడం, ఆ వైస్రాయ్ హోటల్ జరిగినప్పుడు ఏంటి ఆ సన్నివేశంలో మీరు అక్కడ ఉన్నారా ఏంటి? నేను ఉన్నాను. నేను ఎప్పుడు ఆయన వెంబడే ఉన్నాను. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్లో కూడా నేను ఉన్నాను. నేను, ఇంద్రారెడ్డి, మన దేవినేని నెహ్రూ వీళ్ళందరూ ఉన్నారు. మన ఈయన కానీ మాధవరెడ్డి గారిని కూడా తీసుకొచ్చింది మీరంటారు? నేనే తీసుకొచ్చాను. కాంగ్రెస్ పార్టీ ఆయనది. ఈ పార్టీలో చేరాలంటే అప్పుడు ఉన్నదే నేను, జానారెడ్డి కదా మెయిన్గా. కాబట్టి మా డివిజన్లో ఒక్క మాధవరెడ్డిని కాదు, బొందుగల నరసింహారెడ్డిని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళంతా అప్పుడు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు, అది జానారెడ్డి గారు. ఏరియా వైజ్ నల్గొండ వీళ్ళని మాత్రం మాధవరెడ్డిని కానీ, బొందుగల నరసింహారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడంలో కానీ, మాధవరెడ్డి గారిని ఎమ్మెల్యే చేయడంలో కానీ ప్రముఖ పాత్ర నాదే. నల్లగొండ జిల్లా ఎవరన్నా కాదన్నా వీళ్ళని తీసుకొచ్చింది నేనే, పదవులు ఇచ్చింది కూడా నేనే. ఎన్టీఆర్ను బతిమ్లాడు అది కూడా. అయితే ఆ ఇన్సిడెంట్లో మరి ఎందుకంటే అంత దారి తీసిన సమస్యలు చిన్నపాటుగా అంటే ఇక అది గతం ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రయోజనం లేదు. బట్ కానీ అది జరగాల్సింది కాదు, జరిగిపోయింది. కారణం ఏమైనా జరిగిపోయింది, అది తప్పెవరిది అనేది కూడా. కానీ మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు. ఇప్పుడు నీకు ఒక మాట చెప్పాలంటే అది కర్మ సిద్ధాంతం అనుకోవాలి. కర్మ సిద్ధాంతం అనుకోవాలి. ఏది తప్పో ఏది రైటో భగవంతునికే తెలుసు. ఇది రాత ఇవన్నీ మరవలేని ఘట్టాలు. ఇప్పుడు మించిన ఆ ఇన్సిడెంట్ తర్వాతనే ఇంకా మొత్తం కాలక్రమేణా అంతే. ఈయన బాబు గారు మొత్తము దీన్ని పార్టీని కాపాడి, దాన్ని ఒక విధంగా పార్టీని మళ్ళీ రీకూప్ చేసి దాన్ని బాగు చేయటం జరిగింది. ఆయన పరిపాలన. మీ బాబు గారితో ఎట్లుండే అన్నప్పుడు? అంటే ఫస్ట్ నుంచి ఒక్కటే నువ్వు అర్థం చేసుకో తమ్ముడు, నాదంతా కూడా మానవతావాదం. అంతే, మానవతావాదం. పదవి కాదు ఇంపార్టెంట్, కానే కాదు. ఆ తప్పుంటే ఇప్పుడు అట్లంటే నేను ఇండిపెండెంట్గా గెలిచి ఎవరి దగ్గరికి వెళ్ళాను? ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాను నేను. అప్పుడు చెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చింది, నేను పోలే. నేను అది దిక్కు కూడా చూడలే. కానీ ఇదే ఎన్టీ రామారావు గారు మళ్ళీ నా విధానాన్ని చూసి మళ్ళీ టికెట్ ఇచ్చాడు. 89 అంటే 94లో మళ్ళీ టికెట్ ఇస్తే నేను బంపర్ మేయర్తో గెలిచాను నేను. కాబట్టి
మనకు అన్నీ ఏదున్నా ఎథిక్స్ను దృష్టిలో పెట్టుకుని నేను బతికాను. నా జీవితం అంతా అట్లే అయింది. అంటే మీరు ఇద్దరు వాళ్ళతో అందరితో సరితంగా ఉన్నారు, అందరితో వెంకటేశ్వరరావుతో మరీ క్లోజ్గా ఉన్నారు, చంద్రబాబు గారితో ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైనా సమస్యల మీదనే మనుషులకు మీరు అది ఇచ్చేటోళ్ళు. కరెక్ట్. కానీ పదవికి అడ కాదు. అబ్బే కానే కాదు, కానే కాదు. కాబట్టి మీరు ఎవరినైనా ప్రశ్నిస్తారు. ఎవరినైనా ప్రశ్నించేది అందరితో బాగుండే ప్రయత్నమే. ఒక దళితుడిగా ఈర్ష్య అనేది ఉంది సార్. ఇప్పుడు ఎట్లుందంటే పేరు బాగా వచ్చిందనా? అంతే కదా, పేరు బాగా వచ్చింది, యాక్టివ్గా ఉన్నా. నేను అన్ని విషయాల్లో హైకమాండ్ దగ్గర దాకా మాట్లాడుతున్నా. ఎన్టీఆర్తోనే డైరెక్ట్గా పోయి మాట్లాడుకునే అదృష్టం నాకు వచ్చింది. కాబట్టి నేను మిడిల్ మ్యాన్తోని లేదు, డైరెక్ట్గా మాట్లాడి డైరెక్ట్గా రాజకీయాలు చేసిన కాబట్టి అందరికీ కొంత ఈర్ష్య అనేది నా మీద. ఇంకోటి, మీకు మద్యం అలవాటు లేదు? లేదండి, శాకారస్తులు మ్యాక్సిమం. అది మీకు నాకు తాగేది లేదు, తాగినోని దగ్గర రానిచ్చేది లేదు. ఏ రాజకీయ నాయకుడైనా మా ఏరియాలో ఎవడు కూడా తాగినోని నా దగ్గర రాడు, తాగి నా ఇంటికి రారు, ఇప్పటికి కూడా రారు. ఎవడు రాజకీయ నాయకులు సాధ్యమైద్దా? అది గ్రేట్ అన్న. అంటే ఈ తెలంగాణలో అంతో ఇంతో కల్చర్ ఉంటుంది. కొద్దిగా ఫంక్షన్ చేసినా ఏది చేసినా కొద్దిగా ఆ సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎందుకు రాలేదన్నా మీకు? అంటే నేను ఎస్సీని, తాగుపోతానే ముద్రేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీల మీద అగ్రవర్ణాలు చేసే కుట్రలో భాగం ఏంటంటే, ఏవో ఆడు పిచ్చిగా తాగుతాడా వాడు, తాగుబోతు మూడా కొడుకు అంటారు. ఇక అయిపోయానా, మనం ఎంత ఖర్చు ఎంత సేవ చేసినా కూడా అది అవుట్. ఈ ముద్రేస్తారు, ఫస్ట్ ఈ ముద్రేసి కొడతారు. కుక్క పిచ్చిదని కొడతారు చూడు. అట్లనే ఈ నాయకులను కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు రోజు తాగుతారు, రోజు వంటరు, రోజు తింటారు, రోజు అన్ని రకాల పాపాలు చేసినా అది లెక్కకు రాదు, అది డిన్నర్. కానీ మీ పేద వర్గాలకు సంబంధించి మరి ఏ చిన్న పని చేసినా అదొక రకంగా మాట్లాడతారు. ముఖ్యంగా తాగుబోతు విధానం. అది ఒక్క పెగ్గు తాగినా 100 పెగ్గులు తాగిరని చెప్తారు. వాడు ఒక్కరోజు తొలిగిన ప్రాపగండ విపరీతంగా పారం చేసి ఆయన అవుట్ చేస్తారు, రాజకీయాలు అవుట్ చేస్తారు. అట్లా ఒక వ్యక్తిని అవుట్ చేయాలంటే తాగుబోతు అనేది ముద్రేస్తారు. అది అవసరం లేదనేది ఎన్టీఆర్ నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల ఇది మంచిది కాదని నేను విరమించుకున్నా. అంబేద్కర్ లాంటి మహనీయుడు మాకు చిన్న అవకాశం ఇస్తే ఇవాళ ఇంత దూరం వచ్చినాం. కాబట్టి రిజర్వేషన్ల ద్వారా ఆ రిజర్వేషన్లలో గౌరవించి ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏది కోరుకున్నారో ఆ లైన్లో మనం బతకాలనేది నా కోరిక. ఇవన్నీ బాగున్నాయన్న. మరి తెలంగాణ రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఇంత అంటే తెలంగాణ ఏ విధంగా గురైంది? బాగుంది. 69లో తెలంగాణ వస్తుంటే బాగుండే. 69లో ఇది 2014లో అంటే ఈ ఫోన్ ఇంట్రడ్యూస్ అయినాక రావటం బాధాకరం. ఇప్పుడు నీవు ప్రపంచం అంతా మాట్లాడుకునే కాలం వచ్చింది. ఇప్పుడు ఏమన్నా వచ్చింది? ఎవరికి ఏమన్నా. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఏం ఉరగబెట్టారు? అదే తెలంగాణ వచ్చినాక ఏం ఉరగబెట్టారు? వాస్తవంగా ఆంధ్ర ముఖ్యమంత్రులు అయినా మరి అట్లాంటి చెన్నారెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యిండు, వెంగళరావు కూడా ముఖ్యమంత్రి అయ్యిండు, అంజయ్య గారు కూడా ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి. మాట చెప్తున్నా, అది కానే కాదు. ఒక సెంటిమెంట్ ఏం తయారైందంటే మన నిధులన్నీ వాళ్ళు ఎత్తుకపోతున్నారు అనే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళు ప్రధానమంత్రి చేశాడు, మొత్తం భారతదేశాన్ని మొత్తం తెచ్చి ఇక్కడ పెడితే వద్దన్నారా? కానీ ఇష్యూ ఏమిటంటే ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కేవలం సెంటిమెంటు ముందు పెట్టి చేశారు. అది దానివల్ల ఏం జరిగింది తెలంగాణ వస్తే అంటే ఎస్సీలు ఎస్టీలు పేద వర్గాలు ఇంకా అణిచివేయబడ్డారు. అంతే. బిఫోర్ మేము అడిగే దొరతనం అనేది మళ్ళీ ముందరికి వచ్చింది. మేము బిఫోర్ అడిగేటోళ్ళం, తెలంగాణ మూమెంట్లో అడిగేటువంటి నేను ప్రజల్ని, ఏమైనా తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది? ఏమొస్తుంది సార్, మంచిగా అవుతామన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చి ఏం జరిగింది సార్, ఏం జరిగింది అంతే ఉందని అంటున్నారు. అంతే కదా, మరి ఏం ఉంది కాదు, ఇంకా తొక్కేశారు. మళ్ళీ దోళ్ల కాలం వచ్చింది, పెత్తందారుల కాలం వచ్చింది, పటేల్ పట్వార్ విధాన కాలం వచ్చింది, మళ్ళీ భూస్వాములు మహిళలను అన్ని రకాలుగా వేధించి ఆ న్యూస్ బయటికి రాకుండా ఉండే కాలం వచ్చింది. ఏమొచ్చింది సార్? మీడియాను మేనేజ్ చేసేస్తా ఎవరన్నా కానీ సార్, ఎవరన్నా కానీ తెలంగాణ మరొకసారి భ్రష్టు పట్టిపోయింది. తెలంగాణ ప్రజలకు చాలా కష్టాల్లో ఇవాళ బతుకుతున్నారు. అది చాలా బాధాకరం. ఉన్న భూములు సార్,
అసైన్మెంట్ భూములన్నీ కూడా జనరల్గా దళితులకు అంటే ఎస్టీలకు బీసీలకు పంచారు. ఆ భూములు మళ్ళీ ఇవాళ బాపత్ తీసుకున్నారంటే చెప్పండి మీరు. ఆ భూములు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తీసుకున్నారు. గాంధీశికుల భూములు అవన్నీ మొత్తం 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 అట్లా జరుగుతుంది. అటువంటిప్పుడు ఏముంటుంది సార్? ఇప్పుడు ఒక్క ఇల్లు కోసం సార్ రేషన్ కార్డులు ఇవాళ మొదలైనవి, అంటే రామారావు కాలంలో మొదలైనవి. మాట చెప్తున్నా నీకు, ఇవాళ ఇంతకాలం ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలు బీసీలు రేషన్ కార్డు ఉన్నారు. పరిపాలన చేసేటోడు రొటీన్గా ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు జీవితంలో భాగం. రోజు ఎవడన్నా కొత్తగా పెళ్లి చేసుకుంటే రేషన్ కార్డు ఇష్యూ చేయాలని ఒక ఆర్డర్ ఇస్తే అది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది కదా సార్, కొనసాగే ప్రక్రియ. కానీ దానికోసం ప్రత్యేకంగా ఒక స్కీమ్ మళ్ళా పెట్టి కొత్తది పెట్టినట్టు పెట్టి దానికి పెద్ద పెద్ద మంత్రులు అటెండ్ అయ్యి, అంటే పేదవాడి జీవితం ఎక్కడుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక ఇల్లు గతి లేదు, ఒక రేషన్ కార్డు గతి లేదు, రేషన్ లేదనే పరిస్థితుల్లో మనం కొట్లాడుతున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మరి అక్కడ ఉన్నాం మనం. ఇంకొకటి అన్న, మీది ఇంకొక వండర్ థింగ్, ఇండిపెండెంట్గా మళ్ళీ పోయి పివి నరసింహరావు గారు నిలబడి నంద్యాల కిందకి వెళ్ళాల్సి వచ్చింది. అది ఒక పెద్ద సంఘటన సార్, అది ఇన్సిడెంటు. అది ఏంటంటే నేను ఆయన మీద పోటీ కోసం నిలబడలేను. చుండూరులో మన అప్పుడు జరిగింది దళితుల మీద, అవును, 20 మందిని ఊచకోత కోసారు. ఊచకోత కోస్తే నేను అప్పుడు ఇండిపెండెంట్గా గెలిచి ఉన్నా, అసెంబ్లీలో ఉన్నా. ఈ ఇన్సిడెంట్ చాలా కలిసివేసింది నన్ను. ఇప్పటికి కూడా ఈ కోసుడు ఏంది, ఈ కథ ఏంది, కారంచేడులో ఒక రకమైన సంఘటన, కారంచేడు ప్రకాశం. అయితే మరి ఇట్లా కోసేసుడు ఏంది, ఇది స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ప్రజాస్వామ్యంలో ఇదా పద్ధతి అని చెప్పేసి నేను చాలా బాధపడి నేను ఆమరణ నిరాదీక్ష కూడా చేసిన. అసెంబ్లీని ప్రకటించిన నేను. ఎన్ జనార్దన్ చీఫ్ మినిస్టరు, పాపం మంచోడు ఉండే, ఆయన కూడా ఎన్నిసార్లు నాకు చెప్పినా లేదని నేను ఆమె నిరాహార దీక్ష చేసి, నా దళిత ప్రజానికానికి ఇక్కడ చచ్చిన వాళ్ళంతా మాలోళ్ళు, ఏది చుండోళ్ళు, కారంచెల్లో చచ్చిన వాళ్ళంతా మాదిగోళ్ళు. అప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యే అప్పుడప్పుడే అయినా, ఎప్పుడు కారంచెడుది, అది నా నోటీసులో కూడా లేదు. అప్పుడు నేను చిన్న ఎమ్మెల్యేగా అప్పుడే ఎంటర్ అయినా. అయితే ఈ చుండూరుది చూసేవరకల్లా దానికి దీనికి ఇవన్నీ కంపేర్ చేసుకునే వరకల్లా నాకు చాలా బాధేసి నేను అసెంబ్లీ కిందనే కూర్చున్నా. మాకు బయట ఎట్లా మమ్మల్ని మీరు చూస్తారో లోపల కూడా గట్లే ఉంచండి, ఇక మేము ఈ కుర్చీల మీద మీతో సమానంగా కూర్చున్నట్టు ఎందుకు ఇది అవసరమా అని నేను కిందనే కూర్చున్నా. పాపం జనార్దన్ రెడ్డి గారు ఎంతో ఓపికగా నన్ను సంజాయించే ప్రయత్నం చేశాడు. అయినా నేను అట్లే కూర్చున్నా. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర 7 రోజులు మంచినీళ్ళు తాగకుండా కూడా కూర్చున్నా. నాకు తెలియదు నీళ్ళు తాగొచ్చు అని, నేను తెలియదు, నేను ఉన్నవాడు చెప్తున్నా కదా, తెలియక 7 డేస్ కూర్చున్నా. 7 డేస్ ఉంటే నా ఆరోగ్యం అంతా పాడైంది. అప్పుడే అలా వితౌట్ వాటర్. దేవుడు మరో మీకు అది ఇచ్చాడండి. ఏదో బతికిన అప్పుడు వయసు ఉంది, ఏదో మొత్తానికి బతికిన ఉన్నవాడు చెప్పాలంటే. నాకు హెల్త్ అప్పుడే పాడైపోయింది. కాబట్టి మాల అనేది కాదు ఇక్కడ, మాదిగా అనేది కాదు, సామాజిక వర్గం. కాబట్టి నేను ఆ రోజు చావుకు తెగించి కూడా మాట్లాడినా, ఎన్నో విషయాలు మాట్లాడినా. మొత్తం ఆంధ్ర మొత్తం తిరిగిన ఒక వ్యాన్ వేసుకొని, నేను స్వరాజ్ మర్దాని ఒక వ్యాన్ వేసుకొని నేను 10 జీపులు వెంబడి పెట్టుకొని ఆంధ్ర మొత్తం తిరిగిన, చుండూరు గిండూరు అంతా తిరిగి వచ్చాను నేను. తర్వాత ఈ లోపల పివి నరసింహరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు. పివి నరసింహరావు గారు కంటెస్ట్ చేస్తుంటే ఎన్టీ రామారావు గారు క్యాండిడేట్ని కూడా పెట్టలేదు, అందరూ తెలుగువాడని పెట్టలే. కాబట్టి మరి మనం మధ్యలో వదిలేస్తే ఎట్లా, మనం కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అక్కడే కోర్టు పెట్టాలి అనేది, అక్కడ ప్రత్యేకంగా న్యాయం జరగాలనే దాని మీద కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అప్పుడు కత్తి పద్మారావు అందరూ కూడా అనౌన్స్ చేసిన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయాలనేది ఓ జిజ్జు. నేను ప్రొటెస్ట్ కంటెస్ట్ అని పెట్టాను నేను. కంటెస్ట్ ఏది పివి నరసింహారావుది పెట్టిన తర్వాత పివి గారు కూడా ఎన్నికల దగ్గరకు వస్తున్నా కొద్ది ఎన్ జనార్దన్ ఫోన్ చేసి చెప్పాడంట, ఏమని, నరసింహ గారు ఆ కుర్రోడు ఏందయ్యా మరి పోటీలో ఉంటే మంచిది కాదు కదా, మనం ప్రధానమంత్రి లెవెల్లో నేను పోటీ చేస్తున్న దగ్గర ఒక దళిత పిల్లగాడు పోటీ చేయటం ఏం బాగుంది, ఆ సమస్యలు ఏమంటే మాట్లాడి పరిష్కరించు అన్నాడంట. వెంటనే నాకు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఆర్టికల్ రాశారు, ఇది ప్రభుత్వం ఒప్పుకుంటుంది కాబట్టి మోత్కుపల్లి నరసింహ గారు
ఇప్పటికి కూడా ఆ కంటెస్ట్ నుంచి విరమించుకుంటే మంచిదని ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. రాశారు. ఇవన్నీ చూసినాక ఇక నేను విరమించుకొని ఇంటికి వచ్చా వావ్, అద్భుతం. దానికోసం. కాబట్టి ఒక అటెన్షన్ అయింది మొత్తం. రాష్ట్రం అంతా అటెన్షన్ అయింది. దళిత వర్గాల్లో ఒక ఐక్యత వచ్చింది, ఒక భరోసా కల్పించాలి, మళ్ళా మన ఆత్మగౌరవాన్ని మనం పెంచాలనే దాని మీదనే నేను చేసినటువంటి పోరాటంలో భాగంగా చాలా సమస్యల పరిష్కారం అయినాయి. అంటే అవి ఏర్పాటు చేయడం, కోర్టు ఏర్పాటు చేయడం, ఈ మధ్యలో జడ్జిమెంట్ కూడా వచ్చినట్టుంది ఆ మధ్యకాలంలో. నేను అనేది ఏంటంటే మొదటి నుంచి నాది పోరాటమే. నేను ఎమ్మెల్యే ఏదో సంపాదన అనేది నా జీవితంలో లేదు. అదే ప్లస్ అదే మైనస్ అయింది. ఇక వాస్తవంగా కొంత తప్పైండొచ్చు, ఓసారి రైట్ ఏమో అనిపిస్తుంది, ఓసారి తప్పేమో అనిపిస్తుంది. ఉన్నోడు ఇచ్చిన దగ్గర తీసుకుని ఉంటే ఇలా నా దగ్గర 1000 కోట్లు ఇచ్చింటే టికెట్ వచ్చి నా ఇంట్లో పడేది మాట. కానీ ఇష్యూ ఏంది, ఎన్టీ రామారావు గారు నా మీద అంత అపారమైన నమ్మకంతో నాకు అనేక బాధ్యతలు ఇచ్చాడు, మంత్రి పదవులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ మంచి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు. కానీ మరి వాస్తవంగా ఎన్టీ రామారావు గారు నన్ను ఎంతగానో మరి గౌరవించాడు, పెంచాడు కదా. దాన్ని బట్టే నేను నీతిమంతున్ననే దాని మీదనే నన్ను గౌరవించాడు. కాబట్టే నేను అట్లా ఉండాల్సి వచ్చింది. మరి ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ మధ్యన మేము చూసాం, మీరు ఒక అద్భుతమైన తీసుకొచ్చారు ఒకటి, మాదిగ శక్తి, జై మాదిగ, జై జై మాదిగ, మాదిగ శక్తి అద్భుతం. ఇక్కడ గురువు గారిని అద్భుతంగా అంటే వారితో సంభాషణ మాట్లాడారు. కానీ ఇక్కడ అదే గురువుగారు ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఆకాశాన్ని ఎత్తినట్టు మంచి మేము మన క్లిప్ ఏదైనా ఇప్పుడు మా ఆనాడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చినటువంటి సోదరుడు, ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. విభేదాలలో వచ్చింది ఆనాడు పార్టీని రక్షించేటువంటి పద్ధతులలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాలి కాబట్టి ఆయన మాట ప్రకారంగా నేను చేసిన దాంట్లో కొంత ఆయన ఇబ్బంది పడ్డట్టుగా నేను గమనించాను. విభేదాలు వచ్చాయి. వచ్చినా సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ఆయన అదృష్టం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మంచిగా పరిపాలన చేసి, నాకు ఈ తిట్లు ఇవన్నీ నాకు నచ్చటం లేదు, కానీ మంచి పరిపాలన చేసి పేదవాడికి దగ్గరగా ఉండేటువంటి పద్ధతులు ఆయన బతికితే నాలాంటి వాడిని కూడా మీరు ఎంబడి పెట్టుకొని ఉంటే మీకే లాభం అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. కానీ ఇక ఆయన మరి దాంట్లో ఆ కూసంలో నుంచి బయటపడలే. ఇంకా ముఖ్యమంత్రి గారు అంటారు, మరి గత ప్రభుత్వం కూడా నన్ను పొట్టు తిట్టరు కాబట్టి పొట్టు తిట్టాల్సి వచ్చింది, వాళ్ళ భాషనే వాడుతున్నా అనేది ఈ ప్రభుత్వం చెప్పుకునే నిజమే. ఆయన కష్టపెట్టిన మాట కూడా నిజమే, కాదనేది ఎందుకంటాం. కానీ బాధ్యత, పెద్ద బాధ్యత, గురుతర ఒక మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత, అది చరిత్రలో మిగిలిపోయే బాధ్యత. అది ఎవడైనా ఎక్స్ మినిస్టర్ అవుతారు, వినరా? కాబట్టి దాని నుంచి తప్పించుకోలేం కదా. కాబట్టి ముఖ్యమంత్రి పదవి రోజు ఉండేది కాదు, కానీ మనం మాట్లాడింది మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది. భాష చూస్తా గంతవరకే. మిగతా విషయాలు నా వరకు ఏంటంటే మన వర్గీకరణ చేశాడు. అది ఆ వర్గీకరణ విషయంలో కూడా ఆయన చాలామంది ఆ పార్టీలోనే వ్యతిరేకించారు, ఆయన చేయకుండా కూడా చేశారు. నాకు ఆయనకు పొసగని పరిస్థితుల్లో నేను ఆయన పడ్డ ఆ చిన్నపాటి బాధను నేను చూశాను, ఆవేదన చూసిన తర్వాత మొత్తానికి అది అమలు చేశాడు. కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్న సమస్యను ఎదురు, దానివల్ల మాకేమి ఒక 2 సీట్లు ఎక్కువ వస్తే మాకు జాతి బతికేది ఏం లేదు. కానీ రాజ్యాంగపరమైనటువంటి హక్కుని కొట్లాడిన దానికి, దాన్ని పరిష్కారం చేసినటువంటి పేరు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆయనను ఎంకరేజ్ చేయాలి, తప్పులేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చాను నేను. అందుకే నేను కొన్ని డిమాండ్స్ కూడా ఆయన ముందర పెట్టాను. ఆ డిమాండ్స్ వెంటనే మీటింగ్ పెట్టాలని నేను ఆ మీటింగ్లోనే చెప్పాను. ఆయన చేస్తానని చెప్పాడు. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు దాని గురించి ఎక్కడ మాట్లాడే పరిస్థితి. మీ ప్రభుత్వం మీద అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్లో కాబట్టి మీరు సీనియర్ నాయకులుగా ఈ హైడ్రా అని అనకూడదు, కానీ ఏదైనా గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణలో అద్భుతంగా పుంజుకొని ప్రజలు కొద్దిగా మంచి పైసలు చేసుకుని, అంటే ప్రతి ఒక్కరి భూమినోడు నేను రిచ్, నేను కోటీశ్వరుడు అనే అవగాహన వచ్చింది. ఇప్పుడు ఏదో భూముల ధరలు పడిపోయినాయా అంటే రియల్ ఎస్టేట్ ఏదో కొద్దిగా స్తబ్దతతోనే ఉందని అంటారు. అది గవర్నమెంట్ లోపలనే లేకపోతే మార్కెట్ అనాలిసిస్ ప్రకారం తగ్గిందా?
ఇప్పుడు ఇది ఒక్క నిమిషం చెప్పి మీరు చెప్పేదానికి మాట్లాడతాను. అయితే అందశ్రీ మీటింగ్లో నేను కొన్ని డిమాండ్స్ పెట్టి మీటింగ్ పెట్టాను, మాదిగల మీటింగ్ అని చెప్పాను. పెడతానని చెప్పాడు డయాస్ మీద కూడా. కానీ మరి ఇప్పటిదాకా వాటిని అటెండ్ చేసిన సందర్భం లేదు, మమ్మల్ని పిలిచిన సందర్భం లేదు. అదొకటే బాధగా ఉంది. ఈ పరిస్థితులలో ఈ మాకు చంద్రశేఖరరావు క్యాబినెట్ మంత్రి మాదిగోడు, మంత్రి లేకుండా ఆయన పరిపాలన చేశాడు. అది చాలా బాధాకరం, చాలా విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 పార్లమెంటు సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా మాకు ఇవ్వలేదు. ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 50 లక్షల మంది ఎక్కువ జనం, 50 నుంచి 60 లక్షల మంది ఉన్నా తప్పులేదు. మిగతా వాళ్ళంతా తక్కువ, అంతా 20%లోనే మిగతా వాళ్ళంతా ఉంటారు. మేము 50-60 లక్షల మంది ఉంటే ఒక్క సీటు పార్లమెంట్ సీటు ఇవ్వలేదు. నేను ఇంత చరిత్ర కలిగి ఉన్న నేను ఎట్లా చూస్తూ ఊరుకోవాలి? రెండోది, ఎమ్మెల్యేల విషయానికి వస్తే 3-4 ఇచ్చారు. ఒకళ్ళిద్దరుంటే వాళ్ళు మా కులం కిందికి రారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులలో చాలా నెగ్లెక్టెడ్గా ఈ కులాన్ని ఇర్రెలవెంట్ చేశారు. అసలు ఈ కులాన్ని అసలు లెక్క లేకుండా చేశారు. మా కులాన్ని ఎవడు పట్టించుకోవటం లేదు. అధికారులలో కూడా ఎవడో ఒక మంచి పోస్ట్ ఇచ్చిన సందర్భాలు లేవు మా కులానికి, విన్నావా? కాబట్టి ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించాలంటే ఒక సీనియర్ నాయకుడిగా నేను ఏం చేయాలని నేను ఆలోచించి మాదిగలందరినీ ఏకం చేయాలనే ఒక అభిప్రాయం, ఇంకా అది ఫైనలైజ్ కాలేదు. అయితే మాదిగలందరినీ ఏకం చేయాలనేటువంటి అభిప్రాయం కింద ఈ మాదిగ అనే దాని మీద ఒక శక్తిగా ఇది మారితే తప్ప మనం బాగుపడం. ఇప్పుడు సపోజ్ మన ఓవైసీ ఉన్నాడు, ఓవైసీ వాళ్ళు హైదరాబాద్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇలా ఆయన చెప్పిందే వేదం. అంతే. ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళని సంప్రదించకుండా రాజకీయ పార్టీ మనలేదు వాళ్ళ పరిస్థితి. కానీ మరి అదే మాదిగలు మరి అంతకు 100 రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ మాకేది అవకాశం లేదు. కారణం ఏంటంటే లీడర్షిప్ కొరత ఉంది. ఈ లీడర్షిప్ కొరత ఉంది. లీడర్షిప్ చేసి ఏదన్నా ప్రభుత్వానికి మంచి చెప్పి చేద్దామంటే మనలాంటి వాళ్ళకి అవకాశం లేదు. మరి ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్రలో ఆయన కులం బలంతో ఇలా డిప్యూటీ సీఎం కాగలిగిండు, పరిపాలన చేసుకోగలుగుతాడు. కాబట్టి మాకేం పుట్టింది? మేమెందుకు కాకూడదు? మేమెందుకు మా కులానికి అండగా నిలబడకూడదు అనే ఒక అభిప్రాయం కిందనే ఈ యొక్క మాదిగ శక్తి అనేటువంటిది పెట్టడం కాదు. నేను ఇంతవరకు కరపత్రం వేయలే. రెండోది, నేను ఇంతవరకు ఒక చిన్న ప్యాంప్లెట్ కూడా వేయలే నేను కరపత్రం పేపర్ పూర్వకంగా. కానీ నేను నిజామాబాద్ పోయాను ఇదే మాదిగ శక్తి పేరు మీద, బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. వరంగల్ పోయాను, అందరు ప్రొఫెసర్లు ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా వచ్చారు. అదేవిధంగా రేపు 14వ తారీఖు కరీంనగర్ పోతున్నాను, బ్రహ్మాండంగా వస్తున్నారు. కాబట్టి నేనుగా వెళుతుంటేనే చర్చకు పెట్టా, ఊరికే మాదిగ శక్తి అనే చర్చకు పెట్టాను. చర్చలో భాగంగా వస్తున్నారు. ఇంతవరకు నేను ఎక్కడ చిన్న కరపత్రం కూడా రిలీజ్ చేయలేదు. అద్భుతం. కాబట్టి అసలు మోత్కుపల్లి నరసింహ అంటే రెస్పెక్ట్ ఎట్లున్నది? మోత్కుపల్లి నరసింహ అంటే విలువ ఉందా లేదా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందామనే దాని మీదనే ఈ టూర్ పెట్టాను. అన్ని 3 జిల్లాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. అసలు మా జాతి మొత్తం ఒక తాటి మీదకి వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అసలు మాదిగలు లేకుండా పొలిటికల్ పార్టీలు ఎలా రన్ అవుతాయి చూద్దాం. మాదిగలు లేకుండా పొలిటికల్ పార్టీస్ ఎలా రన్ అవుతాయి? ఓవైసీకి ఎట్లా మరి అంత శక్తి వచ్చింది, మాకెందుకు లేదు? అతను చూసైనా నేర్చుకోవాలి, యూనిటీ అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే నేను ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మాదిగల గురించి కొంచెం ఆలోచన చేయగలిగితే ఆయన ఎమ్మడే ఉంటాం, మాకు పోయేది ఏం లేదు. ఎవరైనా మాకు కావాల్సింది విలువ, మా ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి నాయకుడు మాకు కావాలి. పార్టీల కంటే కూడా నాయకులు ఏది ఆలోచిస్తే గదే పార్టీ ఆలోచిస్తారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ స్థాయిలో వారు ఉన్నారు. లేదు ఆయన చేయలేనప్పుడు ఖచ్చితంగా మేము ఆలోచించాల్సి వస్తుంది. ఆయన చేయలేనప్పుడు ఖచ్చితంగా మేము మరి మరొక రకంగా కూడా ఏ పార్టీ అయితే 100% మమ్మల్ని ఓన్ చేసుకుంటుందో ఆ పార్టీకే రాబోయే కాలంలో మనుగడ ఉంటుందని కూడా చెప్పడానికి నాకు ఏ రకమైన సందేహం లేదు. కాబట్టి ఇలా మేము
ఓవైసీ చెప్పినటువంటి మాటనే మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. నేనైతే ఆయన చెప్పిన మాట కారణం ఏంది, వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు అంతే కదా, ముస్లింలంతా. యూనిటీ స్ట్రెంగ్త్. కానీ ఇక్కడ మాదిగలంతా కూడా ఐకమత్యంగా ఉంటే మేము ఏదైనా సాధించడానికి అవకాశం. సార్ ప్రతి నియోజకవర్గంలో మేము 50,000 మంది ఉన్నాం మినిమం. ప్రొడామినెంట్ కమ్యూనిటీ 50,000 మంది ఉన్నాము. 119 నియోజకవర్గాల్లో కూడా మేము ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 60,000 మంది ఉన్నాం సార్. అయితే మమ్మల్ని లెక్క లేకుండా, మా కులాన్నే లెక్క చేయకుండా ఇలా వ్యవస్థ నడుస్తుంది. ఇది చాలా బాధాకరం. ఒకసారి హృదయం ఉన్న వాళ్ళంతా ఆలోచన చేయండి, రాజకీయ నాయకులు.